దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 20th డిసెంబర్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 1 and verse 4. ఆయనలో జీవముండేను, ఆ జీవము మనుషులకు వెలిగి ఉండేను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనుషులకు వెలుగు, మీకు వెలుగు, నాకు వెలుగు ఏంటి తెలుసా? యేసు ప్రభులో ఉన్న జీవమే. ఆయనలో జీవం ఉండేను. ఎవరు ఆయన? యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ యొక్క జీవము మనకు వెలుగు ఆయను, మనకు మార్గం ఆయను, మనకు ఆశీర్వాదమాయను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక యేసు ప్రభువుని మనము కలిగి ఉన్నప్పుడు ఆయన జీవాన్ని మనము కలిగి ఉన్నాము. ఆయన జీవము మనకు వెలుగై ఉన్నది. ఈ రోజుల్లో ఒక వ్యక్తి వృద్ధి లేకుండా ఉన్నాడంటే, ఒక వ్యక్తిలో జీవితంలో ప్రాస్పెరిటీ లేదంటే వెలుగు లేదు. వెలుగు ఒక వ్యక్తిని తేజరిల్లింప చేస్తుంది. వెలుగు ఒక వ్యక్తిని మోసపోకుండా కాపాడుతుంది. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? క్రిస్మస్ ఎందుకు వచ్చింది తెలుసా? జీవమును తీసుకొచ్చింది. జీవము. ఏ జీవం అయితే నీకు వెలుగుగా మారుతుందో, నీ జీవపు వెలుగుగా మారుతుందో, యేసు ప్రభువారు ఆ జీవాన్ని తీసుకొచ్చారు. అందుకే యేసు ప్రభు అంటారు, నేను గొర్రెలకు జీవమును, అది సమృద్ధి జీవం ఇవ్వటకు నేను వచ్చాను. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఇన్ హిమ్ వాజ్ లైఫ్, అండ్ దట్ లైఫ్ వాజ్ ద లైట్ ఆఫ్ మెన్. In him, in Jesus was life. The life of God has become light of men. My dear brother and sister, when you are in the light of God, you cannot be deceived. हिंदी में पढ़ेंगे यूहन्ना रचित सुसमाचार, उसमें 1 अध्याय और 4 वचन पढ़ रहे हैं. उसमें जीवन था और वह जीवन मनुष्यों की ज्योति थी. उनका जीवन, यीशु मसीह का जीवन मनुष्यों का ज्योति बन गया. जब आप उजाला में है, जब आपकी जिंदगी में ज्योति चमकता है, तो आपके जीवन में आप प्रभावशाली होते हैं. तो यीशु मसीह में क्रिसमस में क्या था? जीवन था. క్రిస్మస్ లో ఏముందండి? జీవం ఉంది. ఆ జీవము మనకు వెలుగై ఉండాలి, వెలుగుగా మారాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరచడానికి స్తోత్రం. జీవపు వెలుగులో మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, రక్షకుడా నాయన తండ్రి, జాబ్స్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరచండి అయ్యా. వారి జాబ్స్లో మీ సహాయం దయచేయమని అడుగుచున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన మంచి జాబ్స్తో వారిని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీ శక్తి, మీ బలంతో నింపినందుకు స్తోత్రములు తండ్రి. మీ జీవము వారి ఉద్యోగాలకు వెలుగై ఉన్నది ప్రభా. మీ జీవము వారి భవిష్యత్తుకు వెలుగై ఉన్నది ప్రభా. ఆ వెలుగుతో నీ బిడ్డల మీద ప్రకాశించినందుకు స్తోత్రములు. బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారి బిజినెస్లో మీ సహాయము, మీ తోడు, మీ నీడ, మీ రక్షణ భాగ్యానికే స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారి జీవితంలో మీరు ప్రకాశించి వెలిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, చదువుకుంటున్న వారు, హాస్టల్స్లో చదువుకుంటున్న వారు, విదేశాలను చదువుకున్న వారు అందరినీ దీవించండి అయ్యా. నీ కృప దయచేయండి నాయన తండ్రి. వారి యొక్క చదువుల్లో దేవా, మీ జీవము వారికి వెలుగుగా మారినందుకు స్తోత్రం. మీ జీవము వారికి వెలుగై ఉన్నందుకు స్తోత్రం చరిస్తూ వారిని దీవిస్తున్నాను దేవా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి మీరు కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ జీవపు వెలుగు కలిగి పరిచయం చేయటకు సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించి నడిపించి నీవు మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను. యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక.
గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. బయట అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కింది తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.